హాయ్ అండి, అందరికీ నమస్తే. సో మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన ఇటు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, ఇంకా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మీరు చూస్తారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీరు మొట్టమొదటిగా చూస్తారనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తల్లికి వందనం పథకం 15,000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, అది ఎప్పుడు వస్తుంది, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే వస్తుంది, సో ఈ డబ్బుల్ని ఒకేసారి ఇస్తారా, విడతల వారీగా ఇస్తారా అనే వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి. సో వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం మీకు మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో అక్కడ కొంత చూస్తే మీకు ఏం అర్థం కాదు. సో ప్రతి సమాచారం పూర్తిగా తెలుసుకుంటే మీకు మ్యాటర్ అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎంతో కొంత యూజ్ అయితే మాత్రం ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో కూటమి సర్కార్ అయితే గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 చొప్పున ప్రతి ఏటా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమంది పిల్లలకి ఇవ్వడం అయితే డబ్బులు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఆ మాట నిలబెట్టుకోవాలని కూటమి సర్కార్ అయితే చాలా కసరత్తు చేయడం అయితే కొనసాగిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ అయితే విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారట. సో సంక్షేమ పథకాలు వార్షిక క్యాలెండర్ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నాయుడు తెలపడం అయితే జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఈ పథకం అయితే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 15,000 రూపాయలు అంటే విడతల వారీగా ఇస్తారా, లేదంటే అంతా ఒకేసారి ఇస్తారా అనే డౌట్ చాలా మందికి ఉంది. సో ఈ డబ్బు విడతల వారీగా ఇవ్వరటండి. సో ఒకేసారి ఒకే విడతలో మేము ఈ డబ్బునైతే 15,000 రూపాయల చొప్పున ఒకేసారి తల్లి ఖాతాలో నేరుగా వేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా స్కూల్ ఓపెనింగ్ చేసే లోపు, అంటే జూన్ మాసంలో, అంటే జూన్ 12వ తారీఖు స్కూల్ ఓపెన్ అవుతాయి కదా. సో ఈ 12వ తారీఖు లోపే మేము ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా ఇస్తాము, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో వీటికి ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. అంటే మీ స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజు బడికి వెళ్తూ ఉండాలన్నమాట. సో రోజు బడికి వెళ్ళి వాళ్ళు ప్రజెంట్ వేస్తారు కదా, ఆ ప్రజెంట్ సైతం అయితే 75%కు ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఎంతవరకు అర్హత అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే 1 నుంచి 10వ తరగతి చదివిన వారికి, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి వీరు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 2 పిల్లలు ఉంటే 35,000, అలాగే 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా ఒకే విడతలో ఇస్తామని చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా నిన్న జరిగిన మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి కూడా ఉందండి. సో అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. సో ఫ్రీ బస్సు మనకు రోడ్డుపైకి రానుందండి. సో ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ రోజు కర్నూలులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొనడం జరిగింది. సో అక్కడ పెట్టిన ఆ మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది అనమాట. ఈ తల్లికి వందనం పథకం, అలాగే ఫ్రీ బస్సు, సో ఈ పథకాలు అయితే మేము అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే క్యాలెండర్ ని విడుదల చేసి ప్రజలకు ఏ నెలలో ఏ పథకాలు అయితే మనము
అమలు చేస్తాము. ప్రతి క్యాలెండర్ ప్రతి డేట్ వేసి పథకాలను అయితే మేము అందిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు సౌకర్యం కల్పిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లలో 2260 పెన్షన్లు ఎడ్యుకేషన్ టీచర్ల నియమానికి తెలిపినట్లు సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ ఒక అప్డేట్ అయితే మనకు పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఫ్రీ బస్సు ఇస్తామని ఆగస్టు 15న ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పారు. సో అలాగే మన ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉంటే అంతమంది తల్లి ఖాతాలోకి అంటే జూన్ 12వ తారీఖు లోపల, సో రేపు నెలలో తప్పనిసరిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లులు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకుంటూ ఉంటే వారి డబ్బులు అయితే పూర్తిగా ఒకే విడతలో వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. సో ఇదండి వీడియో. సో ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వాటి మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వీడియో అండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి.